హలో ప్రైమ్ 9 కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందూ భక్తుడు జీవితంలో ఒక్కసారైనా కోరుకుంటాడు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకొని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. బంగారం, వెండి, నగదు ఇలా తమకు చేతనైన కానుకల్ని శ్రీవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తుల విశ్వాసంతో పెరుగుతున్న శ్రీవారి సంపద ప్రస్తుతం ఎంతుంది? తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆధ్యాత్మిక సంస్థల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఏడాది పొడవునా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని హుండీ కానుకలు, బంగారు ఆభరణాలు, నగదు వివిధ రూపాల్లో విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. దీంతో ఏడాదికి శ్రీవారి సంపద కూడా పెరుగుతూనే ఉంది. టీటీడీ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీవారి పేరిట వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ విలువ 17,816 కోట్లకు పైగా ఉంది. ఇందులో 2019 జూన్ నుంచి 2023 అక్టోబర్ వరకు మాత్రమే దాదాపు 4,791 కోట్ల కొత్త ఫిక్స్డ్ డిపాజిట్లు పెరిగినట్టు తెలిపింది. ఇక బంగారం విషయానికొస్తే శ్రీవారి పేరిట బ్యాంకుల్లో ఉన్న 11,225 కిలోలకు పైగా బంగారం డిపాజిట్లున్నాయి. అంటే దాదాపు 11 టన్నుల బంగారం. ఇందులో కూడా 2019 నుంచి 2023 మధ్య కాలంలోనే సుమారు 3,885 కిలోలకు పైగా కొత్త బంగారం డిపాజిట్లు చేరినట్లు టీటీడీ వెల్లడించింది. ఇవి మాత్రమే కాదు, శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాల బరువు కూడా భారీగానే ఉంది. టీటీడీ లెక్కల ప్రకారం ఆభరణాల రూపంలో దాదాపు 1.2 టన్నుల బంగారం ఉంది. అలాగే సుమారు 10 టన్నుల వెండి ఆభరణాలు కూడా దేవస్థానం వద్ద ఉన్నాయి. ఇక భక్తుల విరాళాలతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు 1,021 కోట్లకు పైగా విరాళాలు అందాయి. టీటీడీ సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా కొనసాగుతున్నాయి. దేవస్థానం పరిధిలో సుమారు 24,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో శ్రీవారి ఆలయంలో భక్తులకు నేరుగా సేవలందించే ఉద్యోగుల సంఖ్య సుమారు 800. ప్రతి ఏడాది శ్రీవారి పుష్పాలంకరణ కోసం 500 టన్నుల పూలను వినియోగిస్తారు. అలాగే ప్రసాదాల తయారీ కోసం ఏటా 500 టన్నుల నెయ్యిని ఉపయోగిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 71 ఆలయాలు నిర్వహణలో ఉన్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు 550 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు దేవస్థానం వెల్లడించింది. మరో 3,000కు పైగా ఆలయాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందని తెలిపింది. టీటీడీ సేవలు కేవలం ఆలయాలకే పరిమితం కావడం లేదు. వైద్య రంగంలో కూడా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ ఆసుపత్రిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 77 కోట్లతో కొత్త కార్డియో న్యూరో బ్లాక్ నిర్మిస్తున్నారు. అలాగే సుమారు 197 కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనాల్ని దశల వారీగా ఆధునీకరించే ప్రణాళికను అమలు చేస్తున్నారు. టీటీడీ చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నీ భక్తుల విరాళాలు, దేవస్థానం నిధుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. మొత్తానికి భక్తుల విశ్వాసం, శ్రద్ధ, భక్తి వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం సంపద ఏడాదికి పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఆ నిధుల్ని ఆలయ నిర్వహణతో పాటు విద్య, వైద్యం, ధార్మిక సేవలు, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తూ టీటీడీ తన సేవల్ని విస్తరిస్తోంది. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, జాతీయ, ప్రత్యేక కథనాల కోసం ప్రైమ్ 9ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి.